నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫానుగా మారింది. ద్వితాప్ తుఫాను కాగా నామకరణం చేసినట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తుఫాను ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ఆదివారం తెల్లవారుజామున తీరాన్ని తాకనుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరువలో తీరం దాటే అవకాశం ఉన్నందున స్పష్టం చేసింది. శని, ఆదివారాల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక దిత్వా తుఫాన్ అప్డేట్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, సువర్ణ, ప్రస్తుతం బంగాళాఖాతంలో డిత్వా తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇది దాదాపుగా 6 గంటల్లోని 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ముందుకు దూసుకొస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి డిత్వా తుఫాన్ అప్డేట్ కనుక చూసుకుంటే కనుక మనం ట్రింకోమలి అంటే శ్రీలంక తీర ప్రాంతంకి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలోని, పుదుచ్చేరికి 520 కిలోమీటర్ల దూరంలోని, అలాగే చెన్నైకి ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలోని కూడా కేంద్రీకృతమైంది. ఇది దాదాపుగా గంటకు 6 గంటలకి 13 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తూ ఉంది. ఆదివారం నాటికి శ్రీలంక తీరం దాటి అంటే తమిళనాడు దగ్గర నుంచి మన దక్షిణ కోస్తా ఆంధ్ర, ఏపీ దగ్గర దక్షిణ కోస్తా ఆంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం, శనివారం ఈ 2 రోజుల్లోని కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడప, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఇతర పరిసర ప్రాంతాలు వీటిలన్నిటిలోని కూడా ఆరెంజ్ అలర్ట్ నుండి రెడ్ అలర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇటు కోస్తా ఆంధ్ర అంతటా కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. యానాంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్స్ని అయితే జారీ చేశారు. దాదాపుగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మరోవైపు చూసుకుంటే కనుక డిత్వా ఎఫెక్ట్ ఏపీ మీద పెద్దగా లేకపోయినప్పటికీ కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద మాత్రం దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది నెల్లూరు తీర ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. అందుకని మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులంతా కూడా తిరిగి షెల్టర్ జోన్స్కి చేరుకోవాలని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అన్ని పోర్టుల్లోని కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. డిత్వా ఎఫెక్ట్ అయితే మాత్రం దాదాపుగా ఈ నెల 28, 29, 30 తేదీల నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మొత్తం ఏపీ అంతటా కూడా ఈ వారం రోజుల పాటు కొంత డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం వరకు కూడా వర్షాలు కురిస్తే, మరోవైపు చూస్తే కనుక ఇటు అల్లూరి జిల్లా ఇటువైపు అంతా కూడా మంచు తీవ్రత కూడా కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఉంటే మంచు తీవ్రత తగ్గుతుంది. కానీ ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ చూసుకుంటే కనుక వరుస అల్పపీడనాలు ఒకేసారి 2-3 అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడిన నేపథ్యంలో కాస్త డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అటు దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఎక్కడైతే డిత్వా తీరం దాటుతుందో అక్కడ వర్షాల తీవ్రత ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వాతావరణము, కొంత మంచు తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, నెల్లూరు తీర ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులంతా కూడా షెల్టర్ జోన్స్కి తిరిగి రావాలని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. విపత్తుల శాఖకు కూడా అలర్ట్ మెసేజెస్ ఇచ్చిన నేపథ్యంలో విపత్తుల శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వం నుంచి రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో సహాయక చర్యల కోసం తగిన చర్యలు అయితే తీసుకోవాలని అక్కడ జిల్లా యంత్రాంగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి, మరి తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ఏవైతే సిటీస్ ఉంటాయో అక్కడ మాత్రం జాగ్రత్తలు అవసరం అనేది వాతావరణ శాఖ సూచిస్తుంది. సువర్ణ, అనురాధ, అయితే మత్స్యకారులకి ఎప్పటికప్పుడు అంటే ఈ మధ్య తరచుగా ఈ అల్పపీడన ద్రోణులు అలాగే తుఫాన్లు చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. మరి మత్స్యకారులకి ఎలాంటి సహాయక సహకారాలు అందించే అవకాశం ఉంది ప్రభుత్వం తరపు నుంచి?
ఇప్పటికే చాలా హైలీ టెక్నాలజీని ఫిషర్మ్యాన్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ వాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా శాటిలైట్ డైరెక్ట్ సిగ్నల్స్ ద్వారా అలర్ట్ మెసేజెస్, అంటే ఒకవేళ వాళ్ళు 30 నుంచి 80 నాటికల్ మైల్స్ దూరంలోకి సముద్రంలోకి వెళ్తే కనుక జనరల్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా వాళ్ళకి మెసేజెస్ ఇచ్చి షెల్టర్ జోన్స్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. షెల్టర్ జోన్స్కి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. అలాగే మత్స్యకారులు తుఫాన్ ఎఫెక్టెడ్ టైంలో వాళ్ళ పడవలు అంటే బోట్లు దెబ్బతిన్నా లేకపోతే వలలు దెబ్బతిన్నా వాటిలన్నింటినీ కూడా వెంటనే మళ్ళీ రిప్లేస్ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకుంటుంది. అలాగే మత్స్యకారులకి జీవన భృతిని కూడా తుఫాను సమయాల్లో ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే మాత్రం ఉన్నాయి. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా వాళ్ళకి మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. వాళ్ళు షెల్టర్ జోన్స్కి చేరుకోవాలని అప్రమత్త మెసేజ్లు అనేవి ఇస్తున్నారు కాబట్టి కొంతవరకు వాటిని నివారించగలిగే పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఉంది. అయితే సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ముందస్తుగానే అలర్ట్ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా అప్రమత్తం అయ్యి వేటని నిలిపివేసి షెల్టర్ జోన్స్లో అయితే ఉంటున్నారు. అయితే రైతులకు కూడా ప్రత్యేకమైన సూచనలు కూడా దాదాపుగా 5 రోజుల ముందు నుంచే కూడా జారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత షెల్టర్ జోన్స్ లో ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.